Let's get into LTIMindtree. లేటెస్ట్‌గా రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా పెద్ద కంపెనీ కాబట్టి స్టేబుల్‌గానే ఉంది. అంటే రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. కానీ ఇవన్నీ పెద్ద కంపెనీలు, ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు, చాలామంది హోల్డ్ చేసుకుంట కంపెనీలు కాబట్టి స్పెసిఫిక్‌గా దీనికి ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా గురించి అసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే ఇన్‌హెరెంట్‌గా ఫండమెంటల్స్ చూసి ఎలా ఉంది, మన ఫేర్ వాల్యూ కూడా ఎంతుందనేది చెప్పే ప్రయత్నం వరకే అట్లీస్ట్ మన బాధ్యతలా తీసుకుంటున్నాం. సో ప్రసాద్ గారు, హౌ ఈస్ ఎల్‌టిఐ మైండ్ ట్రీ లుకింగ్ రైట్ నౌ? ఎల్టీఐ మైంట్రీ ఒక రకంగా ఒక స్వారీ చేస్తూ ఉంటుంది. అంటే బలవంతుడి పైన ఆయన భుజాలెక్కి స్వారీ చేస్తుంటే బలవంతుడు ఎలా అయితే ఖచ్చితంగా ఒడ్డుకు చేరుస్తారో అలాగే ఎల్టీఐ మైంట్రీ కూడా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలన్నిటికీ కూడా సర్వీస్ చేసే సంస్థ. అంటే మామూలుగా వీరే కనుక ప్రొడక్ట్ చేయాలి, క్లయింట్లను తెచ్చుకోవాలి, ఇన్కమ్ తెచ్చుకోవాలంటే కొద్దిగా కష్టపడొచ్చాం. కానీ ఎల్టీఐ మైంట్రీ లాంటి దానికి ఈ ప్రోడక్ట్లకు ఇచ్చే సపోర్ట్ ఎక్కువ. అంటే వాళ్ళు చేసుకున్న ప్రోడక్ట్లు ప్రపంచం అంతా అమ్మితే వాళ్ళకి సపోర్ట్ చేసే సంస్థ ఇది. అందువల్ల రెవెన్యూ పడిపోయే అవకాశం ఉంటుందా అంటే ఎక్కువ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్లుగా ఇప్పుడు ఈ సర్వీస్ ఇండస్ట్రీలో రెవెన్యూకి ఏమైనా బాగా తగ్గే అవకాశం ఉందా? కటింగ్ చేస్తారా క్లయింట్లు? మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అనుకుంటే 100కి 100 రూపాయలు చేస్తారు. కానీ దానికన్నా ముందు ఏమొస్తుంది? ఇప్పుడు చాట్ జీపీటీ, అలాగే జెమినై ఇలా రకరకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకి ప్రొడక్ట్‌లో వచ్చే సందేహాలన్నీ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా అవే తీరుస్తున్నాయి. ఎలా తీరుస్తున్నాయి అంటే వాటన్నిటికీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఉండేది ఇలాంటి టెక్నికల్ అనలిస్ట్ సపోర్ట్ టీమ్‌లే మనకు చేస్తా ఉంటాయి. అందువల్ల అలా డిమాండ్ తగ్గటం అంటే కావాలంటే కొద్దో గొప్పో మీకు అవసరానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అవుతాయి. కానీ ఇప్పటికి ఇంకా మనుషులతో మాట్లాడాలి అనేటువంటి అవసరం పోదు. అందువల్ల దీనికి విపరీతంగా వచ్చే లాస్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఆ పెద్ద కంపెనీలు ఇంత నమ్మదగిన సంస్థ, ఇన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేసే సంస్థని కొద్దో గొప్పో ఫీజు తగ్గిస్తే గాని మొత్తం తీసేయడానికి అవకాశం లేదు. ఈ చాట్ జీపీటీ మీకు నాకే కాదు. ఈ ఎల్ఎన్‌టీకి కూడా ఎల్‌టీఐ మైంట్రీకి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళేం చేస్తారు? ఉన్నటువంటి వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలి అంటే వీళ్ళందరికీ విధిగా చాట్ జీపీటీ లాంటివి వాడుకుని దాని ద్వారా సలహా ఇచ్చేట్టుగా కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా లేబర్ కాస్ట్ విపరీతంగా తగ్గే అవకాశం ఉన్న కంపెనీల్లో ఇది ఒకటి. అందువల్ల రెవెన్యూ తగ్గినా కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ మెయింటైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అంతకు తప్పితే ఈ కంపెనీని కూడా మనం ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొనాలా వద్దా అంటే 25% స్కోప్ ఉంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం కవర్ చేసిన కంపెనీలో ఏది కొనాలి అంటే హెచ్‌సీఎల్ టెక్కే కొనాలి. ఎందుకంటే దాని స్కోప్ ఎక్కువ ఉంది. ఇది చూస్తేనేమో 25% ఉంది. మీ దగ్గర ఉంటే మాత్రం 2 కూడా ఖచ్చితంగా ఆర్మర్‌లో పెట్టి మర్చిపోవాలి. ఎప్పుడైతే బాగా పెరుగుతుందో 25, 30% పెరుగుతాయో అప్పుడే అమ్మటానికి ఆలోచించాలి గానీ, కొత్తగా కొనటానికి మాత్రం ఈ కంపెనీ ప్రస్తుతం అనువుగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొద్దో గొప్పో పెరిగింది కాబట్టి.